రావణ్ భాయ్, గుణ ఆ శివగామి గెస్ట్ హౌస్ నుంచి తప్పించుకుంది. ఏం చెప్తున్నావు రావణ్ భాయ్? అరే దద్ది, చెప్తుంది తెలుగులోనే కదా, అర్థమై చావలేదా? శివగామి తప్పించుకుని దొబ్బేసింది. అంటే ఒకరికి నలుగురున్నారు కదా, ఎలా పారిపోయింది అని. రా, ఇక్కడికొస్తే ఇద్దరం కూర్చుని పకోడీలు తింటూ మ్యాప్ వేసుకుని ఎలా తప్పించుకుందో డిస్కస్ చేద్దాం. చెప్పింది వినరా. శివగామి ఈ ఏరియా దాటి వెళ్ళకూడదు. ఈ ఏరియాలో మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపించు. శివగామి ఇల్లు, ఆఫీసు అన్ని చోట్లకి పంపించు. దొరకాలది నాకు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అన్ని పోలీస్ స్టేషన్స్ దగ్గర వెతకమను. నాకంతా ఇన్ఫర్మేషన్ ఇప్పుడే రావాలి. అలాగే బాయ్, నేను ఇప్పుడే అందరినీ అలర్ట్ చేస్తాను. చైత్రకి ఈ విషయం చెబుదామా? వద్దొద్దు. ఆ చైత్ర దృష్టిలో మనం లోకు అయిపోతాం. మన నుంచి తప్పించుకోవచ్చని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. 1 గంటలో ఆ శివగామిని పట్టుకోకపోతే అది మిస్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. మన నెట్వర్క్ అంతా యూజ్ చేయి. అణువున వెతికించు. రావణ్ భాయ్, ఇది ఫారెస్ట్ ఏరియా, లోపలికి వెళితే దొరకడం కష్టం కదా. నేను అక్కడున్న అందరినీ అలర్ట్ చేస్తాను. నువ్వు నీ పనిలో ఉండు. సరే బాయ్, త్వరగా చెయ్యి. బాస్, ఫైల్. దీన్ని నేను ఎక్కడ పెట్టుకోనరా? వాడిని కొడితే నీ కోసాలు కదలనియా? వెళ్ళరా, దాన్ని తీసుకురా. ఏయ్, ఎవరు మీరు? ఎవరమ్మా నువ్వు? కిందకు దిగు. అన్నా ప్లీజ్ అన్నా, నా మాట వినండి. దిగో ప్లీజ్ అండి. పక్కకి రామా. రామా ఇక్కడ. ఎవరు మీరు? కారులోకి ఎప్పుడెక్కావు? వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. అన్నా దయచేసి సాయం చేయండి అన్నా. ఏం సాయం చేయాలి? నువ్వెక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వదిలిపెట్టు. ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్లి పెద్ద గొడవ చేసి డబ్బులు గుంజడం, ఇదే మీ పని? అయ్యో, నేను అలాంటి దాన్ని కాదన్నా. నా గురించి నీకు తెలీదు. నా పేరు శివగామి. ఎవరైతే నాకేంటి, వెళ్ళమ్మా. అన్నా అన్నా అన్నా, అది కాదన్నా. కొంచెం. ఏమ్మా నీకు బుద్ధి లేదా? ఎక్కువ చేస్తే స్పానర్ తో తల పగలు కొడతా. పొద్దున్నే వస్తారు అన్నా మా బుర్ర తినడానికి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా బాస్, శివగామి దొరకలేదు బాస్. అంతా వెతికావా? అంతా వెతికాం బాస్, ఎక్కడ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు దొరకలేదంటే మొత్తం ప్లాన్ తలకిందులవుతుంది. యాంటోనీ బాస్, శివగామి ఫోటోని తక్షణం మన కుర్రాళ్ళకి పంపి ఎక్కడ దొరికినా ఫినిష్ చేయమని చెప్పు. ఓకే బాస్. ఆ శివగామి బ్రతికి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఫోన్ చేయి. పంపించండి బాస్. శివగామి దొరికింది అని మెసేజ్ వచ్చేదానికన్నా శివగామి చచ్చింది అనే మెసేజ్ నాకు రావాలి. బాస్, మనం శివగామి ఫోటో పంపించాం. చైత్ర శివగామి ఒకేలా ఉంది కదా. ఒకవేళ చైత్రని శివగామి అనుకొని మన వాళ్ళు చంపేస్తే అప్పుడేం చేద్దాం?
నువ్వు కరెక్ట్ టైంకి కరెక్ట్ ఐడియా ఇచ్చావు. ముందు నేను ఆయేషాకి ఫోన్ చేయాలి. చెప్పండి బాస్. ఎక్కడున్నావు? శివగామి ఇంట్లో బాస్. ఏం చేస్తున్నావు? ఆ చైత్రని ఫినిష్ చేయడానికి చైత్ర గది దగ్గరికి వెళ్తున్నాను బాస్. వెయిట్ 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 వెనక్కిరా. చైత్రాన్ని ఎందుకు చంపడానికి చూస్తున్నావు? ఇప్పుడే నాకు ఆంటోనీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది బాస్. శివగామి ఫోటోని పంపించి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపేయమని మెసేజ్ వచ్చింది. మీరే చంపమన్నారంట కదా. శివగామి తప్పించుకుంది. నేను చంపమంది శివగామిని, చైత్రాని కాదు. మరి ఏం చేయమంటారు బాస్? ఏమీ చేయకు. నేను చెప్పే వరకు నోరు మూసుకునుండు, అంతే. అర్థమైందా? ముందు అక్కడి నుంచి వెళ్ళు. అలాగే బాస్. ఇప్పుడు సంతోషమేనా నీకు? బేల్పూరి తిన్నాను, మసాలా పూరి తిన్నాను, పానీపూరి తిన్నాను, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాను. సరే, ఇప్పటికి ఇది చాలు. సరే. భవానీ, ఏమైందమ్మా? అమ్మ నన్ను భవానీ భవానీ అని పిలిచింది. నిన్ను పిలిస్తే నాకు వినపడదా? భవానీ! లేదు, నాకు అనిపించింది అమ్మ నన్ను పిలిచింది భవానీ భవానీ అని. లేదమ్మా, నీ భ్రమ అంతే. డ్రైవర్ అంకుల్, ఒక్క నిమిషం కార్ స్టాప్ చేయండి. బాబు వద్దు బాబు, పోనివ్వు. భవానీ ఊరుకో నాన్న, ఏడవకు. భవానీ, అయ్యో, భవానీ, అయ్యో, నా మాట వినిపించుకుందో లేదో. అయ్యో భవానీ, భవానీ, అయ్యో, ఈ ఒక్కసారికి దిగిరా అమ్మా. ఆ రావణ్కి దొరకకూడదు. ఎలాగైనా తప్పించుకోవాలి. ఏదైనా వెహికల్ దొరికితే బాగున్ను. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగున్ను.